కృంగిన కాలములో, వేదనల వేళలో, సొమసిన సమయములో నిన్ను చేరాను. నా గాథ ఎంత గమనించావే, నా గుండె మంటలను ఆర్పేశావే, మెల్లని స్వరమై వినిపించావే, చల్లని చూపుతో దీవించావే. అందరూ కలిసి కృంగిన కాలములో, వేదనల వేళలో, సొమసిన సమయములో నిన్ను నేను చేరితిని. కృంగిన కాలములో, వేదనల వేళలో, సొమసిన సమయములో నిన్ను నేను చేరితిని. నా గాథంతయు గమనించినావే, నా గుండె మంటలను ఆపేసినావే. నా గాథంతయు గమనించినావే, నా గుండె ఆపేసినావే. తెల్లని స్వరమే వినిపించినావే, చల్లని చూపుతో దీవించినావే. ఆత్మీయ బడిలో నన్ను పెంచినావే, వాక్యపు బడిలో లాభించినావే. ఈ మెల్లని స్వరమే, చల్లని చూపే నాకు 10,000. ఈ మెల్లని స్వరమే, చల్లని చూపే ఈ మెల్లని స్వరమే, చల్లని చూపే నాకు 10,000. ఈ మెల్లని స్వరమే, చల్లని చూపే నాకు సుభాగ్యమయా. మెల్లని స్వరమే వినిపించినావే, అందరూ కలిసి బడిలో లాభించినావే, ఆత్మీయ బడిలో నన్ను పెంచినావే, వాక్యపు బడిలో లాభించినావే, ఆత్మీయ బడిలో నన్ను పెంచినావే. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడు. విడిచిపెట్టట్లా. అతిక్రమములను దాచిపెట్టేవాడు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్తారు, మీకు అర్థమయ్యేలా చెప్తా. ఇద్దరు దొంగలు, బందిపోటు దొంగలు. వాళ్ళు కావాలనుకున్నది దోచుకెళ్ళిపోతారు. ఎవరైనా అడ్డొస్తే ప్రాణాలు తీసేస్తారు. వాళ్ళు ప్రాణాలు తీయటం పెద్ద లెక్కేం కాదు. వాళ్ళకి కావాల్సిన బంగారం, డబ్బు దొరికితే చాలు. ఎవరిని అడ్డొస్తే మాత్రం చంపేస్తారు. అలాంటి భయంకరమైనటువంటి ఇద్దరు బందిపోటు దొంగలు
ఏ ఇంట్లో బంగారం ఉందో, ఏ ఇంట్లో బాగా డబ్బు ఉందో ముందే ఎంక్వైరీ చేసి, అంటే ముందే పరిశీలన చేసి ఆ ఇంట్లో జొరబడ్డారు. ఆ ఇంట్లో జొరబడినప్పుడు అలికిడి వినిపించి ఆ ఇంట్లో ఉన్న భర్త లేచాడు. లేచి బయటకు వస్తే దొంగలు ఉన్నారు. అదే సమయంలో పోలీసులు ఎంతో కొంత దొంగలు వచ్చారని తెలుసుకొని విజిల్ వేస్తూ వెతుక్కుంటూ ఈ గేటు తీసేసరికి వచ్చి తలుపు తడుతున్నారు. హలో, మీ ఇంట్లోకి దొంగలు వచ్చారా? ఈ దారిలో రావడం మేము చూసాం, ఈ తలుపేమో తీసుంది, మీ ఇంట్లో దొంగలు ఉన్నారా అని అంటే, వాడు ఆ పోలీసు వాళ్ళ స్వరం విని ఆ దొంగలు చూసి కప్ప రండి అని చెప్పి లోపల తీసుకెళ్ళిపోయి ఇక్కడ దాక్కోండి అని చెప్పి వాళ్ళని దాపెట్టి తలుపు తెరిచి, ఏమయ్యా దొంగలు ఏమైనా వచ్చారు ఇక్కడికి? అబ్బే ఎవరు రాలేదండి. నిజం చెప్పాయా? వాళ్ళు ఎవరండి, దొంగలు వచ్చినట్లయితే, మా ఇంట్లో దొంగలు పడినట్లయితే నిజం చెప్పుకుంటే ఎలా ఉంటానండి? దొంగలు ఎవరు రాలేదండి. మరి తలుపు తీసుంది, నేనే మర్చిపోయానండి. సార్ జాగ్రత్త, ఇద్దరు దొంగలు ఇదే దారిలో తిరుగుతున్నారు, జాగ్రత్త, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ప్రాణాలు తీసేస్తారు. అయ్య బాబోయ్, అవునా? అస్సలు రానివ్వండి, వాళ్ళని జాగ్రత్తగా ఉంటానండి అని చెప్పి పోలీసు వాళ్ళని పంపించేశాడు. పోలీసు వాళ్ళని పంపించి దాపెట్టిన దొంగల్ని పిలిచి, మీరు బాగున్నారు కదా, మీరు భద్రంగా ఉన్నారా అంటే, ఒరే బాబు నువ్వెవరో కానీ మహానుభావుడు రా నాయనా నువ్వు, మహానుభావు. ఇది నేను చెప్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటారంటారా? ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు ఉంటారంటారా? ఉంటారండి? మీరైతే అలా చేస్తారా? నేనైనా అలా చేస్తానండి, ఎందుకంటే మాదంతా ఒకే కులం కదండి. ఉన్నారా మన మధ్య? నేను కూడా అలాగే చేస్తానన్న వాళ్ళు ఉంటే చూపించండి. నేను అలాగే చేస్తాను. బుద్ధి జ్ఞానం ఉన్న ఎప్పుడు అది చేయడుగా, కానీ వాస్తవం చెప్పనా అదే చేస్తున్నాం. ఉండండి, పోలీసుల సంగతి నేను చూసుకుంటా అని చెప్పి వాళ్ళ లోపల దాచిపెట్టాడండి. ఆ దొంగలకి డౌట్ వచ్చింది ఏమిటంటే, ఈ పోలీసు వాళ్ళు వీడి చేత ఇలా చెప్పిస్తున్నారేమో, లేకపోతే మేము లోపలికి వచ్చామని తెలిసి మమ్మల్ని ఎలా దాచిపెడతాడు వీడు, దీని వెనకాల పెద్ద డ్రామా ఉందని చెప్పేసి ఇద్దరు కలిసి ఏం చేశారు తెలుసా? వీడిని పొడిచారు, చూస్తున్న భార్యను పొడిచారు, ఉన్న బంగారం అంతా తీసుకున్నారు, వెళ్ళిపోయారు. సరిపోయిందా? ఎవరిని కాపాడాడు? కుటుంబాన్ని నాశనం చేసేటటువంటి శత్రువుల్ని కాపాడే ప్రయత్నం చేసి వారిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తే ఆఖరికి ప్రాణం పోయింది. దేవుడు